ఎందుకు హనుమాన్ జయంతి రెండుసార్లు జరుపుకుంటారు? ఒకటి గెలుపు కథ, ఒకటి జన్మ కథ. భక్తికి ప్రతీక హనుమాన్. ఎక్కడ శ్రీరామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడట. రావణాసురుడు సీతమ్మను అపహరించగా ఆమె కోసం హనుమంతుడు లంకకు బయలుదేరాడు. ఎన్నో కష్టాల తర్వాత అశోకవనంలో సీతాదేవిని కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసం, చిత్తా నక్షత్రం, పౌర్ణమి. సీతమ్మను చూసిన ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైన్యాన్ని జయించాడు. అతని తోకకు నిప్పంటించగా అదే తోకతో లంకను దహనం చేశాడు. ఈ మహా విజయం గుర్తుగా ఆ రోజును హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటారు. చాలామంది దీనినే హనుమాన్ జయంతిగా భావిస్తారు. కానీ పురాణాలు, ముఖ్యంగా పరాశర సంహిత ప్రకారం హనుమంతుని అసలైన జన్మదినం వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వభద్ర నక్షత్రం రోజున వస్తుంది. అందుకే హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో హనుమాన్ విజయోత్సవంను హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మన దగ్గర కూడా ఈ రోజును హనుమాన్ జన్మోత్సవంగా భావించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగువారు చాలామంది భక్తులు చైత్ర పూర్ణిమ నుండి 41 రోజులు హనుమాన్ దీక్ష చేస్తారు. ఈ పవిత్ర రోజున భక్తులు సూర్యోదయం నుంచే ఉపవాస దీక్ష తీసుకొని హనుమంతుని సింధూరంతో అలంకారం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేసి అష్టోత్తర శతనామావళి పూజలు చేస్తారు. సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అరటి పండ్లు, వడపప్పు, పానకం, వడమాల, అప్పాలు, బెల్లం, శనగలు, బూందీ లడ్డు నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తితో పూజిస్తే హనుమంతుడు శక్తి, ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. జై హనుమాన్.